నమస్తే, హలో, ఆదా. ఈ ట్యూనింగ్ నేను ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేసేటప్పుడు డైలీ వినేదాన్ని. ఆకాశవాణిలో 3 భాషలు, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, ఈ 3 భాషల్లో ప్రసారాలు జరుగుతుండేటివి కదా. వాటికి చిహ్నంగా ఈ ట్యూన్ వేసేవాళ్ళు ప్రతిరోజు. ఎంత అందంగా ఉండేదో వింటుంటే చెవులకి. అయితే మన ఛానల్ ద్వారా మనం ఏ విషయాన్ని చెప్పినా ఆ ప్రతి విషయం మన చుట్టూ జరుగుతున్న సమాజంలో మనము విన్నవి, మనము అంటే ముఖ్యంగా నేను విన్నది, చూసింది, వాటిలో ఏది మంచి ఏది చెడు, మంచికి చెడుకి తేడా ఏంటి అని బేరీజు వేసుకొని, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు తెలియచేయటమే సమాచారాన్ని ఇవ్వటం, సంతోషాన్ని పంచటమే నా ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకే ఈ ఛానల్కి శతాక్షి అని పేరు పెట్టాను. శతాక్షి అంటే 100 కళ్ళు, 100 ఐస్. 100 కళ్ళు వేసుకొని అంటే మనం నిద్ర లేచింది మొదలు సాయంత్రం మళ్ళీ నిద్రించే వరకు ఈ మన చుట్టూ ఉన్న ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని గమనించి కొందరిని మేలుకొల్పటమే ఈ శతాక్షి ఉద్దేశం. అయితే అంతకుముందు మనము ఒక చిన్న విషయాన్ని చెప్పుకున్నాం, గుర్తుందా? 5 అంటే పంచ జ్ఞానేంద్రియాలు, ఈ పంచ ఇంద్రియాలు. ఒకటి మనస్సు, అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు. ఈ 11 ద్వారానే మనం ప్రతిరోజు మంచి కానీ చెడు కానీ చేస్తూ ఉంటాం. అందుకే అన్ని మంచి కర్మలనే మనము చేయుగాక, ఏ చెడు నాకు అంటకుండా ఉండుగాక అని మనం ప్రతిరోజు ఒక్కొక్క ఇంద్రియానికి గుర్తుగా ఒక పువ్వు సమర్పించి మన చేతిలో పెన్ను పట్టుకొని కరాగ్రే వసితే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ అనే శ్లోకం పాడుకోమని చెప్పాం కదా, స్మరించుకోమని చెప్పాం కదా. అది నిత్యము పాటించండి, అద్భుత ఫలితాలు మనకు లభిస్తాయి. నేను రోజు ఆచరిస్తాను. అలాంటిది ఇంకొక శ్లోకం, మంచి శ్లోకం, ప్రతిరోజు అందరూ ఆచరించదగ్గది, నిత్యము పారాయణ చేయదగ్గది. పారాయణం అంటే నిత్యము మనసులో ఉంచుకోదగింది, మననం చేస్తూ ఉండదగినది అని. ఆ శ్లోకాన్ని కనుక మనము మన పిల్లలకి, మన చుట్టూ ఉన్నటువంటి విద్యార్థులకి స్మరింపజేస్తున్నట్లయితే అద్భుతమైన సంపదలు అంటే లక్ష్మి మన దరి చేరుతుంది. లక్ష్మి అంటే డబ్బు కాదు, లక్ష్మి అంటే నిజంగానే సంపదలు. ఏంటి సంపదలంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ప్రేమగా పలకరించటం సంపద. మన చుట్టూ ఉన్నటువంటి ఆత్మీయులుగా తయారవడం అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు ఆత్మీయులుగా మారటం సంపద. మన స్నేహితులందరూ ప్రతి వారానికో నెలకో ఒకరోజు ఫోన్ చేసి నిన్ను చూడాలనిపిస్తుందని పలకరించటం సంపద. మన తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండటం సంపద. మనము నిత్యము పొద్దున లేవగానే అబ్బా ఇవాళ లేవాలా అని కాకుండా అమ్మా ఎంత అద్భుతమైన రోజు ఈరోజు అని హ్యాపీగా లేవటం సంపద. మన పని మనిషి డుమ్మాలు కొట్టకుండా ప్రతిరోజు వచ్చి మనకు పని చేసి పెట్టడం సంపద. మన పిల్లలు హ్యాపీగా కాలేజీకి, స్కూల్కి వెళ్ళడం సంపద. మన ఇల్లు పరిశుభ్రంగా ఉండటం ముఖ్యమైన సంపద. ఇవే సంపదలంటే. ఈ సంపదలన్నీ దరి చేరాలంటే ఈ ఒక్క శ్లోకాన్ని తప్పకుండా అందరూ పఠనం చేయాలి. ఏంటి ఆ శ్లోకం అంటే, యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా
యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహ. ఈ శ్లోకం నిత్యం పారాయణ చేస్తూ ఉండండి. అద్భుతమైన ఫలితాలు మీరే చూస్తారు. థ్యాంక్ యూ.